Subscribe now and press the bell icon. Never miss an update. ఈరోజు నేనండి అంటే నిన్న సగం చేసేటట్టుకు వర్షం వచ్చేసింది. దాన్ని నేను ఆ వీడియో అప్లోడ్ చేశాను. తర్వాత ఉన్నదాన్ని నేను ఏం చేశానంటే ఉన్న మొక్కలు కట్ చేయడానికి వెళ్ళాను. ఉన్న మొక్కలు కట్ చేయడానికి వెళ్ళేటట్టుకి పైన ఏమో ఇదిగోండి మా మల్లెపూలు పైన ఉన్నదండి, వెనకాల ఉన్నదానికి వెళ్ళలేదు, ఇంకా వర్షం వచ్చేస్తుందని. నల్లేరు కాడ కూడా తీసుకున్నాను. తోటకూర అండి, ఫ్రెష్గా ఉంది సార్. తోటకూర కట్ చేశాను. ఆలాకు కూడా నిన్న కట్ చేశాను. ఇది ఆలాకు నిన్న కట్ చేశాను. ఇది ఈరోజు కట్ చేశాను. ఇది నేను వీడియోలో పెట్టలేదండి, ఎందుకంటే ఉన్న సగం కూడా చేయాలి కదా అనేసి. చేసినప్పుడు వీడియో చేయలేకపోయినా, ఎందుకంటే ఇంకా వర్షం వస్తూనే ఉంది. నేను మామూలుగా నిన్న మొక్కలు పెట్టడానికి చాలా మట్టి వేసుకొని ఉంచుకున్నాను. నిన్నేమో మొక్కలు పెట్టాను. మొక్కలు పెట్టి చూపించలేదు మీకు. ఈరోజు ఇంకా కొన్ని మొక్కలు కట్ చేసి ఉన్నాయి అనేసి నేను వర్షం పడితేనే కట్ చేసుకుంటూనే ఉన్నాను. తర్వాత పైకి వెళ్ళాము. పైన గార్డెన్లో ఇదిగోండి తోటకూర ఫ్రెష్గా కనపడుతుంది, ఫ్లవర్స్ కూడా. ఇక్కడ నల్లేరు ఉంది కదండి, నల్లేరు. ఇవన్నీ కూడా మనకి కూరకు అవసరం కదా అనేసి కట్ చేసుకొని మీకు మళ్ళీ వీడియో చేస్తున్నాను. హాయ్ అండి, వెల్కమ్ టు మేరీ గార్డెన్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూడకపోతే ముఖ్యంగా మరి వీడియో చివరి వరకు చూడండి. కష్టపడి మొక్కలు పెంచుకుంటున్నాం కదా, దాని నుంచి మరి కొన్ని ఫలితాలు మేము పొందుకుంటున్నాం కదా అని మీకు వీడియోలో చూపిస్తున్నాను. తప్పకుండా మీరు ఈ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట మాత్రం మర్చిపోవద్దు. చూస్తాను చూడండి. మాకు నిన్నే పడేసామండి. ఇదిగో మరలా, ఎందుకంటే ఆకులు బూజులా పట్టేస్తుందండి. అది ఎప్పటికప్పుడే నేను కట్ చేసుకుంటాను. చూపిస్తాను చూడండి. జామ ఆకులు ఏంటి, ఏదైనా ఇప్పుడు ఆరెంజెస్ ఉన్నాయి కదా, కొన్నిట్లో కాయలు ఉన్నాయి. కాయలుగా పెద్ద అవుతాయని వచ్చేసాను. ఇవన్నీ నేను ఇలా పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, టమాటాలు వచ్చేస్తాయండి. ఇందులో మళ్ళీ నేనేమో కొత్తిమీర వేసాను. అంటే ఫుల్గా నీళ్ళు పడిపోతే మళ్ళీ రావనేసి నేను ఇలా కవర్ కట్టుకున్నాను. వర్షం బాగానండి, ఇంకా 2 రోజుల దాకా ఉంటుందంటే, ఎక్కువగా ఉంటుందంట. పాయిగుండం ఉంటుంది. నేను మళ్ళీ ఇవ్వండి కొన్ని మొక్కలు, ఇది తోటకూర కూడా కట్ చేయాలి. అంటే పైన కట్ చేసినప్పుడు కట్ చేసేస్తాను. ఇది కూడా చూడలేదు. టమాటా పెట్టానండి. ఈ బెండ మొక్కలు ముందు నుంచి కాసింది, ఇంకా మళ్ళీ బాగా కాస్తుంది. దీన్ని కొంచెం అది మన చేతితో నలిపేసానండి, తెగులు పట్టిందని. ఈ పచ్చిమిర్చి చెట్టు లాస్ట్ ఇయర్ది. ఇవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు చిగురేస్తున్నది. సీతాఫలం ఉంది కదండి, పై మొక్కలు ఉన్నాయి, కింద మొక్కలు ఉన్నాయి. చూసారా, పూతేస్తుంది. అంటే దాని చిన్న డబ్బలో పెట్టాం కదా, కింద నా మొక్కలకు వృక్షాలుగా రావు.
చూసారు మళ్ళీ ఇవాళ కట్ చేసుకున్నాం అనమాట. ఇలా కట్ చేయకపోతే ఏమవుతుందంటే వచ్చే మొక్కను రానవద్దు, ఇంకా బూజు తెగులు ఎక్కువైపోతుంది. మన మెడ మొక్కలు ఇవన్నీ ఆకులు కట్ చేసేసాను. ఇది ఆరెంజ్ చేసాను. ఈరోజు నేను ఈ పని చేసుకున్నాను. చూసారా, వర్షం వస్తే చాలా చిరాగ్గా ఉంటుంది. మొక్కల పని అంటే చాలా ఉంటుంది నాకు. పైగా కింద పైన కూడా మళ్ళీ పొట్లపాదులు వచ్చినాయి. పొట్లపాదులు పెట్టాలి, ఎవరో ఒకళ్ళకి తీసుకొచ్చి మళ్ళీనే కనిపిస్తుంది కదండి. దీని మీదగా చిక్కుడు పాదు, ఆ పాదు, ఈ పని నేను చేసుకున్నాండి. తోటకూరను, పువ్వులు, నల్లేరుకాడ, వెనకాల అట్టి మొక్క ఉన్నది. అది చక్కెరకేళి అండి, గెలేసింది. పువ్వు ఉంటుంది కదా, చూపించాను కదండి. ఇదంతా చాలా పెద్ద పనే ఉంటుంది. మొక్కలు పెట్టుకుంటున్నామంటే దాని తగ్గ కష్టం ఉంటుందండి. ప్రతిరోజు పని ఉంటుంది. ఒకరోజు వెళ్ళకపోతే కనుక అన్నీ కలుపు మొక్కలు వచ్చేస్తాయి, పిచ్చి పిచ్చి మొక్కలు. మనం వేసిన మొక్క ఎలాగున్నా పిచ్చి మొక్క ఎక్కువ వచ్చేస్తాయి. అది ముందుగా తీసేసుకోవాలి, శుభ్రంగా కనపడుతుంది. నాకేంటంటే నీట్గా ఉండాలి. ఏంటంటే ఆ మొక్క నుంచి ఈ మొక్కకి ఏమొస్తుందా ఏమి లేదా అనేసి అంత కాబట్టే నాకు చక్కగా మరి ఇంత తక్కువ సమయంలోనూ ఇన్ని మొక్కలు ఇంత గార్డెన్ అవడానికి కారణమయ్యిందండి. ఇష్టంతో చేసుకుంటాం కదండి, కష్టమైనా తప్పదు. మనకు అవసరం కదా. ఇది కూరగాయలు పండించుకోవడం అంటే చాలా మంచిది కదండి. ఆకుకూరలు ఏంటి, కూరగాయలు ఏంటి, పువ్వులు ఏంటి, మరి ఫ్రూట్స్. ఆ ఫ్రూట్స్ మిద్దె తోట మీద పండిస్తున్నామంటే ఎంత ధన్యతో. అలాగే నాకు చాలా ఇష్టమైందండి. ఓకే అండి, చూస్తున్నారు కదా. ఇంతకుముందు ఫస్ట్లో నేను చిట్టు చామంతి, పెద్ద చామంతి, ఇప్పుడు ఇది వినాయక చవితి వచ్చేసరికి అండి చామంతి పూలు ఎక్కువ ఉంది. నేను ఈసారి అవన్నీ నేను కేర్ చేయలేకపోయాను. పని పెట్టుకోవడం గురించి చాలా వచ్చినట్టు ఎండిపోయింది. ఎండిపోయాక ఇంక అవన్నీ మట్టి మార్చేసాం కదా, అసలు ఆనవాళ్ళకు కూడా లేకుండా పోయింది. చామంతి మొక్కలు ఎక్కడున్నాయో తెలియట్లేదు. ఇప్పుడు మళ్ళీ ఈసారి తీసుకోవాలి. ఈ గులాబీ మొక్క అయితే దేశవాళీ మొక్క అండి. ఎన్ని సంవత్సరాలు ఉన్నది అలాగే ఉంటుంది. హైబ్రిడ్ మొక్క చచ్చిపోద్ది. పైన ఇంకా ఫ్లవర్ వాజ్ పెద్ద బొక్కేలో ఉంటుంది కదా, ఆ మొక్కలు ఆ పూలు మట్టుకు ఇప్పుడు పోస్తున్నాయి మళ్ళీని. నిన్న కొత్తగా గ్రో బ్యాగ్ పెట్టుకొచ్చి పెట్టాం కదండి. ఇదిగోండి ఆ 10 గ్రో బ్యాగ్స్ చాలా బాగున్నాయి. ఎవరైనా కావాలంటే పెద్ద ఖర్చు ఏం కాదు, చాలా సింపుల్గా అయిపోద్ది. ఈ రోజుల్లో వర్షాకాలంలో కొద్దిగా మట్టి వేసుకొని ఆకుకూరలో ఇవన్నీ పెట్టుకోండి. ఎప్పటికప్పుడే చెప్తున్నాను. ఇష్టంగా ఉన్న వాళ్ళు తప్పకుండా చేయండి. ఈరోజు నా హార్వెస్ట్ అండి. నాకు చాలా ఇష్టం అండి, చాలా టేస్ట్గా ఉంటుంది తోటకూర. పువ్వులు కూడా బాగున్నాయండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో పెడదాం. వర్షం పడుతుందండి, వర్షం పడిపోతుంది ఫోన్లో.